15, 21, 31. 31 ఈరోజు చదవలేదు, కానీ ఆ కీర్తనములో ఒకే మాట పదే పదే రిపీట్ అయినట్టు మనం చూస్తున్నామని మాట. ఎవరు అక్కడ చదవండి 8వ వాక్యం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి యథార్థ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. అదే వాక్యం 15లో ఉంది, 21లో ఉంది, 31లో. అన్ని చదవడానికి మనకు సమయం లేదు కనుక ఈ ఒక్కసారి చదవ. సేమ్ రెపిటేషన్ అని మాట గమనించండి. అంటే అనేక విషయాలు చెప్పిన తరువాత దేవుడు చేసిన ఉపకారములు అక్కడ వర్ణించిన తరువాత, వివరించిన తరువాత ఈ మాట మరొకసారి చెప్తున్నారని మాట. ఏంటి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రైజులో. దానిని ఒక్కసారి మనం రివర్స్ చేస్తే యెహోవా అలా కాదు. నేను అనుకున్న విషయం ఏంటంటే, యెహోవాకు కృతజ్ఞత ఎందుకు చెల్లించాలంటే ప్రైజులో ఆయన కృప అంటే గమనించండి. ఒకసారి మా మాట చెప్పండి. అంటే ఆయన కృపను చూపించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, కృప చూపించినందున కృతజ్ఞత చెల్లించాలా చెప్పండి. ప్రైజులో ఈరోజు మన సబ్జెక్ట్ అది. ప్రైజులో ఏంటి? కృప చూపించడానికి. ప్రైజులో ప్రార్థన మనం చేస్తున్నాము, లేకపోతే ఆరాధన చేస్తున్నాము, మనం మంచిగా జీవిస్తున్నాము, కృప చూపించడానిక? ప్రైజులో కాదు. కృప చూపించినందున ఇదన్నీ మనం చేసేవారంగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. అనేక మంది యొక్క ఆలోచన ఏంటంటే ప్రైజులో, ఇక్కడ కాకపోవచ్చు అదే జనరలీ ఏంటంటే ప్రైజులో దేవుడు ఏదో చేయడానికి మనము ఆరాధించాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి అని మనం అనుకున్నాము. కానీ అలాగా కాదు. ప్రైజులో దేవుడు కృప చూపించినందున మనము ప్రైజులో స్తుతించబద్దలుగా ఉన్నాము తెలుస్తాం. అంటే బాధ్యస్థలమని మాట. ఏంటి? బాధ్యస్థలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేను రాత్రి చెప్పాను ప్రైజులో ఫలానా టోపిక్ నిమిత్తం ప్రార్థన ప్రైజులో మాట్లాడతా. అదేంటి? స్వనీధి పరుడు. గమనించండి, స్వనీధి కృప రెండు వేరుగా, కానీ అది రెండు కూడా కలిపి మనం చదివి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సరి అయిన రీతిలో మనము తెలుసుకోగలము. ప్రైజులు ఒక్క వైపేమో దేవుని కృప, మరొక వైపేమో మనిషిని యొక్క స్వనీధి. గమనించండి ప్రైజులో మనుషుల యొక్క స్వనీధి ఒకవైపు, దేవుని యొక్క నీతి మరొక వైపు. గమనించండి, దేవుని నీతికి స్వనీధి అక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యం మనం చదివి, ఒక్క వాక్యం కాదు, రోమా పత్రిక నుండి కొన్ని మాటలు మనం చదువుతామండి. రోమా పత్రిక నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. అసలు ప్రైజులో రోమా పత్రిక ప్రైజులో 23 నుండి 25 వరకు ఉన్న వాక్యము చదవండి. ప్రైజులో అంటే అందరు తీసుకోండి. 3వ అధ్యాయం ప్రైజులో రోమా పత్రిక 3వ అధ్యాయము 20 అంటే ఒక్కరు చదవండి, మరో అందరూ వినండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. అండి ఆ మాట వినండి. దేని బట్టి? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన
తన ఊరిమి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తములందని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. ప్రభు యేసు క్రీస్తును కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము నీతిమంతుడను యేసునందు నీతిమంతునిగా తీర్చవాడవే ఉండుటకు అలాగ చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ఈ మాటలు కొన్ని కష్టమే గాని ఒక విశ్వాసి మొట్టమొదటిగా అర్థం చేసుకోవలసినది రోమా పత్రిక అని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సినది రోమా పత్రిక. అందుకనే పత్రికల్లో మొట్టమొదటి పత్రిక రోమ కాదా? పత్రికలో మొట్టమొదటి పత్రిక అంటే రాసేది కాదు. ఇక్కడ బైబిల్లో ఆర్డర్ చెప్తున్నా. బైబిల్లో ఆర్డర్లో మొట్టమొదటి పత్రిక ఏంటది? రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక అని మాట. అన్ని పత్రికలు కంటే అర్థం చేసుకోవడానికి కొంచెము కష్టమే. గమనించండి ప్రైస్లో. ఎందుకంటే మొత్తం థియాలజీ అని మాట. థియాలజీ అంటే దైవశాస్త్రం అని మాట. థియాలజీ అనగా దైవశాస్త్రం అంటే దేవునికి సంబంధించిన శాస్త్రం అని మాట. సైన్స్ అని మాట. గమనించండి. అంటే దేవునికి సంబంధించిన సైన్స్ అని మాట. గమనించండి. అందుచేత ప్రైజ్లో దానినే కొంచెము ఈ పగటి వేళ అందరూ విండే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇదివరకు ఉన్న కొన్ని ఆలోచనలు మన మనసు నుండి పోతుందని మాట తెలుసుకోవాలి. ఇక్కడ ఆ 2-3 వాక్యములు మనసులో ఉంచండి. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను ప్రైజ్లో. దానిలో ఏ భేదము లేదు ప్రైజ్లో. ఇక్కడ కూడుకున్న ఇంచుమించు 60 మంది కూడా ఏంటి ప్రైజులు పాపి అండి. ప్రైజులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఒప్పుకోవడానికి కష్టమే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులు. మరొక ప్రైజులు. ఈ అక్కడ అందరూ పాపం చేశారు, దేవుని మహిమ నుండి పొందలేకపోయారు. ఆయన కరుణ చేత ప్రభువుని ఏం చేశారు? కరుణామయుడు ఆయన. అంటే అక్కడ ఒక మాట ఉంది, కరుణాధారమైన కరుణాధారంగా ఆ మాటలు కూడా మనసులో ఉంచండి. కరుణాధారముగా బయలుపరచను. అదే విధంగా కొన్ని మాటలు ఉంది, మనం తర్వాత చదువుతాం. ఆ దేవుని యొక్క ఉరిమి వలన ఉపేక్షించి ఏ పాపము? పాత పాపము దేవుని యొక్క ఉరిమి వలన ఉపేక్షించారు. మన పాత భావం. గమనించండి. దేవుని యొక్క ప్రైజ్లో ఉరిమి చేత ఉపేక్షించారంట. గమనించండి ప్రైజ్లో. ఆయన కారణాధారముగా దేవుడు బయలుపరిచారు. ప్రైజ్లో. చాలండి, ఒక్క నిమిషం అందరూ కూడా గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో. ఇద్దరు విశ్వాసులు. అందరూ వినండి. అందరూ పాపులమా కాదా అని ప్రైజ్లో గమనించినట్టయితే చెప్తున్నా. గమనించండి ప్రైజ్లో. ఇద్దరు విశ్వాసులు, కోటేశ్వరరావు ప్రైజ్లో, సుబ్బారావు. ఊరికని 2 పేర్లు. గమనించండి. లేకపోతే మనలో 2 పేరు తీసుకుంటామని. ఇద్దరు కూడా మంచి విశ్వాసులు. ఇద్దరు కూడా మంచి విశ్వాసులు. మంచి విశ్వాసులు అంటే మన దృష్టిలో గమనించండి. ప్రతిరోజు చర్చకు వెళ్తారు, ప్రార్థన కూడికలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, చదువుతారు, ప్రైజులు అన్ని కార్యక్రమంలో పాలు పొందుతారు. ప్రైజులు. గమనించండి. దశంభాగం ఇస్తారు, అన్ని చేస్తారు. అందుకనే వారి యొక్క ఆలోచన ఏంటి? ప్రైజులు. అందరికంటే వారు ఒక్కరి యొక్క ఆలోచన ఏంటి? నేనే ప్రైజులు. ఎవరు? సంఘములో ప్రైజులు నీతిమంతుడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరికి ప్రైజులు. పేరు మార్చేద్దామా? లేకపోతే ప్రైజులు బయట వింటే బాగాలేదు. మీ పేరా? ప్రైజ్. నా పేరు ఒక రాజు పేరు పెడతాను. ప్రైజులు. మేమిద్దరు కూడా మంచి విశ్వాసాలు ఉన్న సంఘములు. ఆయన ప్రైజులు. ఆలోచన ఏంటంటే సంఘములో అందరికంటే నేనే మెరుగా ఉంది. ప్రైజ్. నా ఆలోచన ఏంటి? పాస్టర్ కదా అందరికంటే ప్రైజులు. దేవుని స్తోత్రం. ఇదన్నీ ఉదాహరణ అండి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నాకు ఒక అలవాటు ఉంది ప్రైసలో, బూదులు మాట్లాడి అలవాటు ప్రైసలో. కొన్ని ఆ ఉదాహరణ చెప్తున్నాను గమనించండి ప్రైసలో. ఏ ప్రైజులు అంటే పలకకూడని మాటలు పలుకుతా ప్రైజులు. ఆయన ఒక అలవాటు ఉంది ప్రైజులు, గమనించండి. చూడకూడని దృశ్యాలు చూడటం. ఈ రెండు తప్ప ఆయనలో అది ఉంది, నాలో ఇది ఉంది. నాకు అది అనిపించట్లా. ఆయనకు ఏమనిపిస్తుంది? పాస్టర్ గారులు ఫలానా తప్పు. నాకేమనిపిస్తుంది? అదనలో ఫలానా తప్పు ఉంది. ప్రైజులు ప్రార్థన కూడా చేస్తాం, ప్రభువా ప్రైజులు తప్పు, ప్రైజులు గమనించండి. అతడు నా గురించి కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈ రెండు తప్పులు తప్ప ఏమీ లేదు ప్రైజులు. ఇప్పుడు మనుష్యుడి యొక్క ఆలోచన ప్రకారం ఇలాగ ఉండగా దేవుడు ఇప్పుడు ఎవరికి కరుణ చూపించాలి? ప్రైజులు నాకు ఆయన. దేవుడు కరుణ చూపించేది ఎవరికి? ప్రైజులు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే అందరూ పాపులమని. హల్లెలూయా. అందరూ పాపులమని. నీ పాపం మీద కాదు ప్రైజులు, నీ మిగిలిన 99 మంచితనము నాలో ఉంది కానీ ఆ 99 మంచితనం మీద కాదు నా కరుణ, నా యొక్క ప్రైజులో నీది ప్రదర్శించేది ప్రైజులో. ఆ 99 పరిగణలోకి తీసుకోవటం లేదు. నేను ఉచితమైన ఆ యొక్క కృపకి ఆధారమైన యేసు ప్రభుని ప్రదర్శించారు. ఆ యేసు ప్రభుని చూచి నీకు ఏమిస్తున్నాను? కృప ఇస్తున్నాను. అర్థమైందండి? కొంచెం అర్థం చేసుకోండి. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే నా జీవితంలో ఉన్న 100 ప్రైజులో మంచి కార్యాలు ఉంది, ఒకటే తప్పు ఉంది. గమనించండి. ఆ 99 ప్రైజులో మంచి కార్యమును బట్టి కాదు దేవుని యొక్క కృప నా మీద గుమరించేది. దేని బట్టి? ప్రైజులో దేవుని యొక్క ఉరిమి వలన, అదే విధంగా ఆ యొక్క కరుణకి ఆధారమైన దేవుని యొక్క ప్రైజ్ రక్తం చేత నీకేమొస్తుంది? కృప వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేనేమనుకున్నారంటే నా యొక్క నీది వల్ల, ఎందుకంటే 99 కూడా నేను కరెక్ట్ గా ఉండాలి కదా, దాన్ని బట్టే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాను, దాన్ని బట్టే దేవుడు నన్ను నడిపిస్తున్నాను, దాన్ని బట్టే ప్రైజులో అని చెప్తే మాత్రం అక్కడికి చెందటం లేదు. ప్రైజులో నీ యొక్క 99 మంచి అయినా గమనించవలసి, ఆ 99 కాదు 100 కూడా నేను కలెక్ట్ చేయాలి. కారణం ఏంటి? ప్రభు అక్కడ నిలబడుతున్నారు కనుక, ప్రభు అనే మారాలి కనుక, ప్రభుతో పాటు నివాసము చెయ్యాలి కనుక ప్రైజులో ఈ 99 బట్టి కాదు నిన్ను దేవుడు రక్షించారు కానీ ప్రైజులో దేని బట్టి? ప్రభువునే ఉచితంగా ఇచ్చాడు. రక్షణ ఉచితం. ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి నీవు 100% సరి అవ్వాలి. తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనము తీసుకున్నట్టయితే ప్రైజులో ఈ దినాల్లో నేను చెప్తాను, ఒక పరిశుద్ధుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా ప్రైజులో నేను లూకా సువార్త 18లో అందరూ వినండి, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ యొక్క శృంగరి వలె నేను ప్రైజులో. గమనించండి. హలో ప్రైజ్. ఇందాక నేను రెండు చెప్పిన ఇద్దరు వ్యక్తులు అదే అనుకోండి. గమనించండి. ప్రైజులో ఒకరి శృంగడి, ఒకరి పరిచయుడు. గమనించండి. ఇద్దరు ప్రార్థన కోసం వెళ్ళారు. శృంగరి ఏం చెప్తున్నారంటే ప్రైజులో అతని జీవితములో కూడా కొన్ని మంచితనం ఉంది. గమనించండి. అతని జీవితంలో కూడా మంచితనం లేదా? అతని జీవితంలో కూడా మంచితనం ఉంది. ప్రైజులో పాపములు ఉన్నాయి. అదే విధంగా శృంగరి జీవితంలో కూడా ఏముంది? పాపములు ఉంది. ప్రైజులో గమనించండి. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి శృంగరిను? పరిశీలు ఎందుకు ఆశీర్వదించాలి? బికాస్ ఆయన జీవితంలో ఈ మంచితనం అన్నీ ఉంది కనుక ఆ మంచితనమును చూచి ఏం చేయాలి? దేవుడి దాన్నే ఆశీర్వదించాలని ఆలోచన ఎవరికి? పరిశీలుడికి. గమనించండి. ప్రైజులో శృంగరి జీవితంలో ఆ ఆలోచన ఏమీ రావటం లేదు కానీ ప్రభువా నా మీద కరుణ చూపండి, ఎందుకంటే కరుణకి ఆధారం నీవే. ప్రైజులో హల్లెలూయా. నా పాపములేమి నీవేం చేయటం లేదు,
కన్సిడర్ చేయటం లేదు గనుక నన్ను కరుణించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మన భక్తి కార్యక్రమాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకోమాకండి. ఆయన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినందున, దేవుడు మమ్మల్ని మీద కరుణ చూపించినందున ఈ భక్తి కార్యక్రమాలు కొన్ని అవసరమే. దేవుని యొక్క వాక్యానుసారమైన భక్తి కార్యక్రమాలు అన్ని అవసరమైన యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం మీద ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుని స్తోత్రం. ఈ కాలములో అనేక ప్రైజులో ఇటువంటి స్వనీది మనుషుల యొక్క జీవనంలో ఉండిపోతుందని మాట గమనించండి. కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మనకి అర్థం అవుతుందని మాట తెలుస్తాం. ప్రైజులో అప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ కాలములో జరిగే నిన్న రాత్రి కూడా విన్నారు కదా, ఈ కాలం ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రైజులో ప్రార్థనలో అన్ని చర్చస్ లో జరుగుతుంది. ప్రైజులో గమనించండి. ఏ ప్రార్థన అది ఏంటి? శిలువ ధ్యానము లెండ్ డేస్ గమనించండి. ప్రైజులో జరుగుతుంది. గమనించండి. ప్రైజులో నేను తెలియగా కాదు ఇక్కడ పెట్టకుండా ఉండటం. గమనించండి. తెలుసు. గమనించండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 15 సంవత్సరం ముందు ప్రైజులో ఏదో కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో ఇది పాటించేది కానీ తప్ప ఏ పెంటెకోస్త్ ఇండిపెండెంట్ సంఘములో ఇది లేదని మాట గమనించండి. ఉందా? ఏసన్న గారు పెట్టారా? దైవ సహాయం గారు అది ప్లేస్లో ఐపీసీ, లేకపోతే పరంజ్యోతి గారు ఐపీసీ చనిపోయారా? భక్త సింగ్ గారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేని వయసులో ఆ యొక్క దర్శనం ఇప్పుడున్న వారికి వచ్చిందా? అప్పుడు దైవభక్తి కలిగిన వారు, దేవుడు వాడుకున్న వారు, మంచి దర్శనాలు కలిగిన వారు ప్రైజులో గమనించండి. అటువంటి వాళ్ళకి కలిగని ఒక దర్శనము ఇప్పుడు కలిగిందా? ప్రైజు ఎవరికి వచ్చింది? ఆలోచన చేయాలి. ప్రార్థన తప్పు లేదు, శిలువ ధ్యానం తప్పు లేదు. నేను చెప్తాను, ప్రార్థన తప్పు లేదు, ఊరికే తప్పు లేదు, శిలువ ధ్యానము తప్పు లేదు. ప్రైజులో ఈ 40 రోజులు ఈ ఉపవాసం తరువాత మనుష్యులు ఏం పెరుగుతుందంటే స్వనీతి పెరుగుతుంది. ఏంటి స్వనీతి? ఎలాగ పెరుగుతుంది? అమ్మా నేను 40 రోజులు ఉపవాసం చేశారు కదా ప్రభువా, ప్రైజులో దీక్ష ప్రైజులు పాటించారు కదా ప్రభువా, ఈ 40 రోజులు కూడా చర్చికి వెళ్ళారు కదా ప్రభువా, ఈ 40 రోజులు నేను ప్రైజులో నీసు మానేశారు కదా ప్రభువా, ప్రైజులో నన్ను ఆశీర్వదించండి, ఫలానా కార్యం నాకు చేయండి. ఈయన యొక్క హల్లెలూయా మన స్వనీతిని బట్టి ఏం చేస్తాము? ప్రార్థన మొదలు పెడతారు. ఆ యొక్క పరిచయుడు అది కరెక్టే కదా? చెప్పండి. అప్పుడు దేవుని కృప ఏమైంది? దేవుని కరుణ ఏమైంది? మనం చేసేదాన్ని బట్టి ఏం రావాలి? దేవుని కృప రావాలి. మనం చేసేదాన్ని బట్టి కాదు కృప, అది ప్రైజులో అది ఫ్రీ అని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అంటే ఒక రకమైన స్వనీతి మనుషుల్లో రూపం పడుతుంది, లేకపోతే ప్రైజులో పైకి వస్తుందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకొని తెలుస్తూ ఉంటాం. ఆ స్వనీతిని బట్టి కాదు, కానీ నీ మీద కరుణ చూపించారు గనుక నీవు ప్రార్థన చేయాలి, నీవు ఆరాధించాలి, నీవు దశంభాగం ఇవ్వాలి, నీవు ప్రైజుల చర్చకు వెళ్ళాలి, నీవు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కారణం ఏంటి? నిన్ను నరకము నుండి రక్షించడానికి ప్రైజులు ప్రభువును మనకిచ్చారు గనుక తప్పనిసరిగా ఇదన్నీ నీవు చేయాలని మనం తెలుసుకో. అర్థమవుతుందా? బాధ్యత. హల్లెలూయా. మనం చేసే క్రియలను బట్టి కాదు మమ్మల్ని ఆశీర్వదించవలసినది, దేవుడు ఇచ్చిన చూపించిన ప్రేమను బట్టి ఏం చేయాలి? ప్రైజులో మనం ఇదన్నీ కూడా చేసేవారంగా ఉండాలి. ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు ఓన్లీ ప్రైజులో ఇంత ఆరాధిస్తారు, అందిస్తే చాలు ప్రభు అని ఎవరైనా చెప్తారా? ప్రైజులో గమనించండి. అంటే ఈ లోకములో
ప్రభువునిచ్చేది దేవుని కృప. నీ యొక్క పాత పాపములు క్షమించేది దేవుని కృప. అందుకనే ఛాన్సే లేదు. పాత నిబంధనలు అలా కాదు అందరు కాబట్టి. పాత నిబంధనలు నీవు యాగం చేస్తేనే నీకు విడుదల. నీవు 3 మార్లు పురుషులు చర్చికి వెళ్తేనే విడుదల. గమనించండి ప్రైజ్లో, గమనించండి. ఆ పండుగలన్నీ చేస్తేనే విడుదల. గమనించండి. ఆ యాగాలన్నీ చేస్తేనే విడుదల. అంటే అది ధర్మశాస్త్రం యొక్క క్రియలు వలన నీవు నీతిమంతుడవుతాడు. ఇక్కడ మన యొక్క క్రియల వలన కాదు కానీ ప్రైజ్లో ఏంటి, ప్రైజ్లో ఆల్రెడీ అక్కడ పెట్టారు, ప్రైజ్లో నిలవబెట్టారు ప్రభువును. ఎవరైనా నమ్మితే ప్రైజ్లో ఇదన్నీ కూడా ప్రైజ్లో ఆ యొక్క కృప నీ మీద చూపిస్తామని చెప్తున్నాడు. మనం ప్రభు అక్కడ ఉన్నాడు గనుక, ప్రభుతో పాటు మనం నివాసం చేయాలి గనుక మనం ఇదన్నీ కూడా మంచి కార్యము, మంచి జీవితం. ఎందుకంటే ప్రభుతో కలిసి ఉండడానికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువులో ఆ స్వభావం ఉండాలి కానీ ఉంది కనుక నాకు కూడా ఆ స్వభావము కావాలి. గమనించండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా అది కావాలి. గమనించండి. లేకపోతే ప్రైజ్లో అనేక మంది ప్రైజ్లో కనీసం ప్రైజ్లో 3 చర్చకి వెళ్తే ఆశీర్వాదం వస్తుందేమో అని చెప్పి 3 చర్చకి ఆరాధనకి వెళ్ళేవారు కూడా ఈ కాలంలో లేకపోలేదు. గమనించండి. ఒకప్పుడు కుదరదు, ఇప్పుడు కుదురుతుంది. ఎందుకంటే 6 o'clock ఒక ఆరాధన ఉంది కదా. ఒక చర్చికి 6 o'clock వెళ్తారు, మరొక చర్చికి ఎప్పుడు వెళ్తారు 10 o'clock, మరొక చర్చికి ఈవినింగ్ 2కి వెళ్తారు. ప్రైజ్. ఎందుకని కనీసము 3 చర్చికి వెళ్ళినా రావాలి అంటే ప్రైజ్. మనిషి నీది. గమనించండి. మనిషి యొక్క ప్రైజ్లో స్వనీతి అది. గమనించండి, స్వనీతి. ప్రైజ్లో, హల్లెలూయా. ఎక్కడైనా ఒక్క చోటు అంటే మన గురించి కాదు నేను మాట్లాడు. ప్రైజ్లో ప్రభు అక్కడ ఉన్నాడు కనుక నేను ప్రభు వలె మారాలి కనుక ప్రైజ్లో దానికి అవసరమైన వాక్యం. నేను ఒక విషయం అడుగుతున్నాను. ప్రైజ్లో గమనించండి. వాక్యం వినటం వలన మనకి విడుదల రావటం లేదు. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామో ఒక 3 చోటుకి వెళ్దాం ప్రైజ్లో అంటే వెళ్ళి వారి గురించి ప్రైజ్లో ఆ వాక్యం నువ్వు అప్లై చేద్దామని యొక్క ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? ప్రైజ్లో అంటే ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి అటెండ్ అయ్యి వాక్యం వినందున దేవుడు ఏం చేయాలి? నన్ను ఆశీర్వదించాలి. ప్రైజ్లో ఆ వాక్యం ప్రభు అక్కడ నిలబడుతున్నాడు, పరిశుద్ధుడిగా నిలబడుతున్నాడు కనుక ఆ పరిశుద్ధుల వల్లే మారాలని యొక్క ఉద్దేశంతో ఆ వాక్యములు 2 విషయాలు నేను జీవితంలో అమలుపరిస్తే బాగుందని యొక్క ఆలోచన ఎవరికైనా ఉందా? అలాగైతే ఇప్పుడు దేవుడి వల్ల ఎంతో మంది మారిపోయి ప్రైజులు పరలోకం వెళ్ళేవారేమో అని నేను అనుకున్నది. ఇదన్నీ ఏంటంట? స్వనీతి. ప్రైజులు ఏంటండి? స్వనీతి అండి. ప్రైజు అంటే ఏదో నా పట్ల నేను నా మట్టుకు నేనేదో నీతి క్రియలు చేసి అంటే ప్రైజు సహాయం చేసే విషయం గురించి కాదు నేను సహాయం కూడా ప్రభు సహాయం చేయమన్నారు, అందుకనే చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించమన్నారు, అందుకనే పరిశుద్ధంగా జీవించాలి. ప్రైజ్లో గమనించండి. వాక్యములో రాయబడినది వాక్యానుసారమైన జీవితం మనము సమర్పించుకోవాలి. కారణం ఏంటి? ప్రభు అది చేశాడు కనుక ప్రభుతో పాటు మనం నివాసం చేయాలి కనుక తప్ప మన యొక్క హల్లెలూయా స్తోత్రము నీది క్రియలను బట్టి లేకపోతే ఇత్యాది క్రియలను బట్టి కాదు. నీవు కృప పొందుతున్నామని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీ జాయిన్ అయ్యే వారికి అందరికి అక్కడ స్టాఫ్ అందరికి రెగ్యులర్లీ సాలరీ ఇస్తారు. గమనించండి. ప్రైజ్లో బాగుంది. లీవ్ తీసుకున్న సాలరీ, వెళ్ళపోయినా సాలరీ. ప్రైజ్లో జాయిన్ అయిందా ఏమిస్తారు? సాలరీ ఇస్తారు. గమనించండి. ఇప్పుడు ప్రైజ్లో ఏం చేయాలి? నమ్మకంగా ఉన్నవారు సాలరీ ఇస్తున్నారు కనుక నేను తప్పనిసరిగా పని చేయాలని యొక్క ఆలోచన కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఆలోచన మాట మనకు దేవుని వైపు ఉండవలసినది. ప్రైజ్లో దేవుడు ఇచ్చారు కనుక నేను బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చాడు కనుక నాలో క్రమం ఉండాలి.
దేవుడు రక్షించాడు కనుక నేను ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం ఉండాలి. దేవుడు రక్షించాడు కనుక ప్రైజ్ సమయము దానికి దేవుని సన్నిధికి రావాలి. దేవుడు రక్షించాడు కనుక ప్రైజ్ ప్రైజ్ దేవుని సన్నిధిలో ఉండాలి. అటువంటి ఆ బాధ్యత కలిగి ఉండటమే ప్రైజ్ గొప్ప విషయమని యొక్క దేవుని వాక్యం మనకు తెలుసు. దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఏ పరిశుద్ధుడిగా ఉన్నందుకు కాదు నేను దేవుడు రక్షించాడు తెలుసుకో, అది ఎన్నడూ జరగదండి. అందుకనే ప్రభు ఒక ప్రైజులు పారామీటర్ పెట్టారు, ఒక్కడు కూడా లేదు, అందరు పాపమే ప్రైజులు. అయినా ఆ పాపం అలాగ ఉండగా కూడా ప్రైజులు నా కృపే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పాపం అలాగా ఉండనివ్వండి, పర్వాలేదు ప్రైజులు, పర్వాలేదు, కానీ నా కృపే ఉంది, ఆ కృప మీద ఆధారపడదు. దేవుని ఉరిమి చేత ఆ పాపములన్నీ ఏం చేస్తాము, కొట్టివేస్తాం. ఇటువంటి ప్రైజులు దేవుడు ఆ స్వనీధికి పరలోకములో ఛాన్స్ ఇస్తే పరలోకం అంతా కూడా ఎవరితో నిండిపోతారండి, స్వనీధి పరులతో నిండిపోతారు. మంచి భక్తి జీవితం చేసిన వాళ్ళమండి మేము అని చెప్తారు, మంచి భక్తి జీవితం చేసే వాళ్ళమని చెప్తూ ఉండాలి. తెలుసుకో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి యొక్క భక్తి చేయడానికి కాదు దేవుడు ఇష్టపడుతున్నాడు. గమనించండి ప్రేయతో, నీవు దేవుని యొక్క ప్రాణం మనకి ఇచ్చినందున, నరకము నుండి మమ్మల్ని రక్షించినందున ప్రేయతో తప్పనిసరిగా వాక్యానుసారమైన భక్తి చేస్తూ ముందుకు సాగేవారు. హల్లెలూయా. వాక్యానుసారమైన భక్తి చేస్తూ ముందుకు సాగేవారుగా ఉండాలి. ప్రేయతో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైజులో అనేక ప్రైజులో స్వనీధి మనలో కూడా ఉండిపోతుంది. తెలుసు, ఒక రకమైన ఆలోచన మనకు వస్తుంది, ఏంటిది, నేను ప్రైజులో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ ఖచ్చితంగా అటువంటి ఆలోచన తీసివేయండి. తెలుసుకో, ఏ ఆలోచనలోకి రావాలంటే దేవుడు అన్ని కృప ద్వారా చేశాడు. ఏంటది, కృప ద్వారా. ఆ పొందినందున నేనేం చేయాలి, అంతే ఆరాధించాలి, దేవుని స్థలంలో ఉండాలి, అదే పరిశుద్ధంగా ఉండాలి. ప్రైజులు, మీ పరిశుద్ధ మన పరిశుద్ధుని బట్టి ఎన్నడూ దేవుని కృప పొందలేమని తెలుసు. మనకు మంచి క్రియను బట్టి మనము దేవుని యొక్క కృప పొందలేమని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రైజులో ఆ విధంగా పొందినట్టయితే ఎంత బాగుంది. ప్రైజులో పాత నిబంధన గ్రంథములో ఉంది, అన్ని మతాలు అదే చెప్తుంది. గమనించండి, దేవుని యొక్క వాక్యము ప్రైజులో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రైజులో ఆ విధంగా చెప్పటంలో ఒక విషయము జ్ఞాపకం చేసుకోండి. ఆ 4వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదవండి. ప్రైజులో 4వ వాక్యం, 4 పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడదు. నీతిగా. అందరూ వినండి ఆ మాట ప్రైజులో, ఒక్కసారి కూడా వినండి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు నాలుగు చూద్దాం. పని చేయవానికి జీతము రుణమే కాని. అందరు వినండి. హల్లెలూయా, ప్రైజులు. మనం అందరూ పనికి వెళ్ళేవారం అనుకోండి, అందరూ కూడా పనికి వెళ్ళేవారు. ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేశాం. డైలీ 100 రూపాయలు 100 కాదు 1000 రూపాయలు చెప్పారు. 6 గంటలకు వెళ్ళాము. ఆ యొక్క పనికి నియమించి ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నారని, కృపని బట్టి మీకు ఇస్తున్నాము, మీకు దానం చేస్తున్నాం, దానం ఇస్తున్నాం. ఒప్పుకున్నామా చెప్పండి. పగలంతా పని చేసిన తర్వాత 1000 రూపాయలు ఒప్పుకున్నారు, 1000 రూపాయలు ఇచ్చారు. ఏం చెప్తున్నారు, దానం చేస్తున్నాము. ప్రైజులు. దేవుని యొక్క దానం మనము ఏదో చేసి పొందటం కాదు. గమనించండి,
ఇప్పుడు సాయంకాలము వరకు పనికి పిలిచాము, 1000 రూపాయలు చెప్పారు. అందరూ వినండి, 1000 రూపాయలు చెప్పాను. ఒక గంట పని చేశాము, తరువాత కడుపు నొప్పి వచ్చింది, తర్వాత పని చేయలేకపోయింది. సాయంకాలము యజమాని వచ్చి 1000 రూపాయలు ఇచ్చి చెప్తున్నారు, ఇది దానం అండి. అది కరెక్టే కదా? చెప్పండి, ఇదేంటి దానము. ప్రైస్లో ఇది దానము, అది జీతం. అంటే మన భక్తిని బట్టి దేవుడిచ్చే జీతమేనా మనం పొందుతున్నాము? హలో, మన భక్తిని బట్టి జీవనిచ్చే జీతమేనా? కాదండి, కృప. ఆయన ఇచ్చిన జీతముని బట్టి మనము పని చేయలేమండి, తెలుస్తాం. అది మనం గ్రహించాలి. మనము పని చేయలేము, మనం భక్తి జీవితం మనము ఆ భక్తిగా లేకపోతే పరిశుద్ధంగా ఉండలేమండి, తెలుస్తాం. ఒక్కసారి మన గురించి అంద పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉందా? చెప్పండి. ఆ పరిస్థితిని బట్టి ప్రైజులు లేదు పైకి తీసుకెళ్తారా? ఆ పరిస్థితిని బట్టి కాదు, కానీ ఒకే బాధ్యత ఉండాలి. ఏంటి? నాకు కృప చూపించాడు కనుక. ఇప్పుడు ఆ రెండో వ్యక్తి అనుకోండి, నెక్స్ట్ రోజు అయ్యో యజమాని ఏం చేశారు, 100 ఇచ్చారు కదా, ఏదో ఒకటి అదనకి ఏం చేయాలి, చెయ్య పెట్టాలని యొక్క ఆలోచన వస్తుంది. నెక్స్ట్ రోజు ఒకవేళ వెళ్ళి ఫ్రీగా పని చేస్తారేమో, అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా కొంచెము? అంటే స్వనిధి ఎంతో ప్రైస్లో మన యొక్క స్వనిధి ద్వారా మనం ఆత్మీయ జీవితము ఎన్నడూ నడిపించలేదండి. ఈ ప్రైజ్ స్వనిధి వచ్చేది ఎక్కడి నుండి? మన యొక్క ప్రైజ్ మనుష్యాత్మ నుండి వచ్చేది. గమనించండి, దేవుని ఆత్మ కాదు. ఏంటది? మనుష్యాత్మ. అది ప్రైజ్ మమ్మల్ని వెంటాడుతూనే ఉండదు. గమనించండి, తెలుసు ప్రైజ్లో మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. గమనించండి, ఎందుకంటే ప్రైజ్లో ఇంటిలో ఎవరు చుట్టాలు వచ్చారు, చుట్టాలు లేకపోతే ఎవరు వచ్చారు, మంచి భోజనం పెట్టి ఇచ్చి పంపించారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. అంటే భోజనం బాధ వస్తుందండి? చెప్పండి, చెప్పండి ఏంటి? జనరల్ గా వస్తుంది కదా. అది ఎక్కడి నుండి వస్తుంది? అది మన యొక్క లోపల ఉన్న విషయం అన్నమాట. మన మనుషులందరూ అలాగే ఉంది. ఆ విధంగా పరలోకం వెళ్తే పరలోకం ఏ విధంగా మారిపోతుందని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా పరలోకం అంటే అటు మనం ఏదైనా చేస్తే అప్పుడే మర్చిపోవాలి, దేవుని పేరట అదే స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేశాడు కనుక నేను కూడా అది చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తే ఆ స్వనీతి రాదు, ఆ ఈగో రాదు, ఆ అహంకారం రాదు, ఆ అహంభావము రాదని మాట తెలుస్తాం. మరియా మార్త ఇద్దరు ఉన్నారు ప్రేసలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళారు. ఒక్క ఆమెమో బాగా పని చేస్తున్నారు, మరొక ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, చెప్పదు విన్నారు. ఈమెకి కంప్లైంట్ ఏంటి? ప్రైస్లో గమనించండి, ప్రైస్లో ఒక్క విషయం గమనించండి. ప్రభు అప్పుడప్పుడు పిలిచి, అమ్మా ప్రైస్లో నీవు బాగా కష్టపడుతున్నావు అని చెప్పి ఉండే మార్తకి ఆ కంప్లైంట్ వచ్చేది కాదు. అవునా కాదా? అక్క పర్వాలేదు అక్క, ప్రైజ్ నేను వస్తాను, కొంచెం కూడా మాట విని వస్తామని ఒక మాట చెప్పి ఉండే అదే కంప్లైంట్ వచ్చేది కాదు. గమనించండి, ప్రైజ్ అంటే మనం చేసే క్రియలు ఏదో విధంగా బయటికి రావాలని మనుషుల యొక్క కోరిక అని మాట గమనించండి. మార్తా మరి ఇద్దరు అనుకోండి, అందరూ వినండి. మార్తా మరి ఇందరు మన సంఘంలో ఉందనుకోండి, ప్రైజ్లో మార్త బాగా కష్టపడతారు. ఎందుకంటే ప్రైజ్లో మనకు వంట విషయంలో కానీ, లేకపోతే ఒట్టించే విషయంలో కానీ, లేకపోతే క్లీన్ చేసే విషయంలో కానీ మార్త బాగా కష్టపడి ప్రైజ్లో మరియా కూడా తోడు ఉండాలని మాట. ఇక్కడ ఎవరి గురించి కాదు మాట్లాడుతాను, ఉదాహరణ చెప్తాను. అలా చేసింది అనుకోండి, ప్రైజ్లో పాస్టర్ అప్పుడు వచ్చి మార్త మంచి కార్యం చేస్తున్నారు, బాగానే ఉందని ఒక మాట చెప్తే ఈమెకి ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్. ఎవరు పాస్టర్ చెప్పలేదు, మార్త ఏం చెప్పలేదు, ఇక్కడ ఉన్న ఎవరు చెప్పలేదు. ప్రైజ్లో
ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసిన నేను ఇంత కష్టపడాను, ఎవరు కూడా తిరిగి చూడలేదు, ఎవరు కూడా చిన్న సహాయం కూడా చేయలేదు, ఈయన యొక్క ఛాన్స్ వస్తే వెంటనే అనేస్తారు. అవునా కదా? నేనే ఇదన్నీ కూడా చేశాను కానీ ఎవరు కూడా లెక్క లేకుండా పోయిందని చెప్తారు ఈ మాట. వయసులో ఎందుకు అది వచ్చింది? వయసులో అంటే ఆ స్వనీతిని, ఆ స్వార్థము, ఆ యొక్క ప్రైజులో ఈగో ఆ సాటిస్ఫై చేయడానికి మాట తెలుస్తాం. ప్రైజులో ఇది మనిషి స్వభావం. దేవుని స్తోత్రం. ఇదేంటి మనిషి స్వభావం. రక్షణ పొందిన నీవు ఏ వాతావరణంలో పెరిగారు, ఏ పాపములో పెరిగారు, దేవుడు పాపం క్షమించారు కానీ ఆ పాపం యొక్క ప్రైజులో ప్రలోభనము మన జీవితంలో సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి పైకి వస్తుంది అన్నమాట. హలో, ఒప్పుకున్నారా? హలో, అందరూ విన్నారా లేదా? రక్షించబడిన వారము, బాప్త్యం తీసుకున్నాము, కానీ ప్రైజులో పాపము దేవుడు క్షమించారు, కానీ సమయమును బట్టి, సందర్భాన్ని బట్టి ప్రైజులో మనము ఏ పాపములోనో, ఏ పరిస్థితిలో పెరిగామో అది ఏమొస్తుంది, అప్పుడు పైకి వస్తుంది. దానిని అణచివేయడానికి పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చారని హల్లెలూయా. ఎందుకంటే ఒకనాడు ఆ ప్రభు వలె మారాలని మనం తెలుస్తాం. అందుకని ఎవరినే దేవుడు ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఒక క్లాసిఫికేషన్ దేవుడు చేయలేదు. హలో, దేని బట్టి క్లాసిఫికేషన్ చేయలేదు? మన యొక్క ఆ నీతిని బట్టియో, మన మంచితనాన్ని బట్టియో, లేకపోతే దేని బట్టి క్లాసిఫికేషన్ చేయలేదు. ఒకే హెడ్డింగ్ అనమాట. అందరూ పాపం చేసి దేవుని మహిమ నుండి, అక్కడ నుండి దేవుని యొక్క కృప చూపించి నిన్ను నీతిమంతులుగా చేశారు. అందరికి వేరే లేదు. ప్రైజులో హల్లెలూయా. అక్కడ నుండి ప్రైజులో. అందుకని మనం చేసే ఏ క్రియ అయినప్పుడు కూడా బాధ్యస్థలం. హలో ఏంటి? ఎవరికి బాధ్యస్థలము? రుణస్థలము. ఎవరికి రుణస్థలము? దేవునికి రుణస్థలం. ఆ యొక్క ఆలోచన తప్ప ఏమి కూడా మనసులోకి రావడానికి లేదని మనం తెలుస్తాం. హల్లెలూయా. రుణస్థలం కనుక ఈ విధంగా ఉండాలి. రుణస్థలం కనుక ప్రైజులో ఆత్మీయంగా ఉండాలి. రుణస్థలం కనుక ప్రైజులో అప్పుడే దేవుడు మన జీవితం పట్ల సంతోషించేవాడు. హల్లెలూయా. ఇంకా ఒక్కసారి కూడా మాట చదవండి. ఇప్పుడు మీరు కొంచెం కూడా అంటే ఈ ప్రైజులు ఇంచుమించు 10 అధ్యాయం వరకు కూడా గమనించండి. 9 అధ్యాయం వరకు కూడా ఇటువంటి మాటలే రాయబడి ఉన్నది ఆ యొక్క రోమా పత్రికలో. గమనించండి. ఒక్కసారి కూడా ఆ మాట చదవండి. అందరూ పాపము చేసి ఏ భేదము లేదు. అంటే ప్రైజ్ మరియా, మార్తా ఏ భేదము లేదు. గమనించండి. ఇద్దరు ఒక్కరే. ప్రైజ్లో గమనించండి. ఇద్దరు ఒక్కరే. గమనించండి. ఏ భావం లేదు. పాపం చేసి పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతను. ఎవరు? ఈ పాపం చేసేవారు. ఈ పాపం చేసేవారు నమ్మినట్టయితే ఆమేన్. తర్వాత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని. దేని బట్టి? ఉచితముగా కృప వలన నీతిమంతులమని తీర్చబడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనమందరము ఆ విధంగా నీతిమంతులమయ్యాము. నీతిమంతులమని పేరుంది గనుక ఆ దానికి తగినట్టు జీవించాలని. హల్లెలూయా. పేరేంటి? నీతిమంతులము గనుక ఆ రీతిగా జీవించాలి. అదే మన బాధ్యత. తెలుస్తోంది. లేకపోతే హల్లెలూయా స్తోత్రం, నేను బాగా బ్రతికినందున నన్ను దేవుడు ఆశీర్వదించారని చెప్పమాకండి. స్తోత్రం. దేవుని కృప. నేను దేవుడు దీవించినట్టయితే దేవుని కృప అంతవరకే. ఆయన బాధ్యత నాకున్నా. తర్వాత ఆయన అవలేదు. ఆ వాక్యం మొత్తం చదువు. పూర్వము చేయబడిన పాపములు ఓర్మి వలన ఉపేక్షించినందున నీ 99 మంచితనాన్ని బట్టి కాదు, ఒక్కటి దేవుడు ప్రైజులో పరిగణలోకి తీసుకోలేదు అని అనుకోమా. హలో,
అర్థమైందా? 99 మంచితనాన్ని బట్టి కాదు, అది క్షమించబడింది. ఏదో ఒకటి ఒకటి ఉంది కదా, ఒక్క పాపం ఉంది కదా మనలో. ఆ 99 మంచిని బట్టి ఆ ఒకటి క్షమించింది కాదు, నీవు పాపియే. అంత గమనించాడు తెలుస్తా. దేవుని యొక్క కృప. ఆ తర్వాత దేవుని యొక్క ఓరుమి వలన అపేక్షించినందున నీతిని కనపరచవలనని, క్రీస్తు యేసు రక్తములందని విశ్వాసము ద్వారా కరుణాకారం. ఆ మాటలని ఎంతో ప్రైస్లో శ్రేష్టమండి స్తోత్రం. అది ఎప్పుడు బయలుపరిచి మన ముందు ఉండాలి. ఎవరు? మన కళ్ళ ముందు ఎవరు చూడాలి? ప్రభువుని చూడాలి. ప్రభు జీవితం మన కళ్ళ ముందు రావాలి. ప్రభు త్యాగం మన కళ్ళ ముందు రావాలి. ప్రభు అనుభవించిన కష్టం మన మండ ముందు రావాలి. అది ఒక్క రోజు 40 రోజులో కాదు, 365 కూడా ఆ సిలువబడిన యేసు ప్రభువుని మన కన్ను ముందు ఉండే విధంగా ఉండే తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ 360 రోజులు కూడా తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఏప్రిల్ నెల, మార్చి ఏప్రిల్ నెల అయితే చాలండి. ప్రైజ్ ది లార్డ్. వారు 40 రోజులు దీక్ష చేస్తున్నారు, మేము కూడా ఏం చేస్తున్నాము అంటే దీక్ష చేస్తున్నాం. అంటే ముస్లిం సహోదరులు కూడా చేస్తారు, మేము కూడా చేస్తాం. మా చర్చిలో కూడా ఉందండి. మా చర్చిలో కూడా వారు కూడా చేస్తున్నారు. ఎప్పుడు రంజాన్ చెప్పండి. శబరిమల వెళ్ళడానికి కూడా 40 రోజులు, అలాగే మేము కూడా చేస్తామండి. 40 రోజులు ప్రార్థన మాకు కూడా ఉంది. ఎక్కడ? చర్చిలో ఉంది. ప్రైజ్ 40 రోజులు ప్రార్థన. ప్రైజ్ అది నీ స్వనీది అని తెలుసుకోవాలి. దాని ప్రకారం దీనినే తీసుకోవడానికి లేదు. ప్రైజ్ ఈ 40 రోజులు, 10 రోజులు, 25 రోజులు ప్రైజ్ పూర్తిగా దేవుని సభలో ఉన్నట్టయితే ప్రైజ్ దాన్ని బట్టి కాదు నేను దేవుడు ఆశీర్వదించవలసినది. నీ ఆల్రెడీ అప్పుదారుడుగా ఉన్నాడు, బాధ్యస్తులుగా ఉన్నారు కనుక ప్రైజ్ ప్రార్థనలో ఉండండి, దేవుల్లో ఉండండి. అది 40 రోజులు కాదు, 365 రోజులు కూడా ప్రైజ్ సినిమా ధ్యానం నీ జీవితంలో ఉండాలి. దేవుని తెలుస్తాం. హల్లెలూయా. 25 డిసెంబర్ వస్తే చాలండి. ప్రైజ్ కేక్ కట్టింగ్, డెకరేషను, కోబత్తులు, దీని ద్వారా దేవుడిని నేను హెచ్చించారు. గమనించండి. ఎవరు నన్ను ప్రైజ్లో తప్పుగా అర్థం చేసుకోమాకండి. అప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఏంటి? అమ్మా, మేము ప్రభు యొక్క బర్త్డే ఆఘోషించామండి, దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? నీ జీవితం మార్చినందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? అంటే విశ్వాసులకు అటువంటి యొక్క ఆలోచన వస్తుంది. అమ్మయ్య నేను ఇది కూడా చేసామండి, ప్రైజ్లో అందరి బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నామని. అందుకనే అటు ప్రైజ్లో ఏ కట్టింగ్ పాపమే కాదు, కానీ అటు వేరే యొక్క రీతిలో నడిపిస్తుంది, ఆలోచన వస్తుంది. గమనించండి. ప్రైజ్లో ప్రభు ఒక బర్త్డే ఆఘోషించామండి, అందువల్ల దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆలోచన ఉండకూడదు. ప్రైజ్లో గమనించండి. ఇవన్నీ వచనానుసారం, అంటే మనము ఏ విధంగా వచనానుసారమైన వాక్యములో ఉండి ప్రభు యొక్క సంపూర్ణతలోకి మనం రావాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కడు గమనించండి. ప్రైజ్లో మన నీతి క్రియలు, అంటే నీతి క్రియలు అని చెప్పినప్పుడు ప్రైజ్లో ఈ ఇతరులకు సహాయం చేయడం దాని గురించి కాదు. ఇటువంటి భక్తి కార్యక్రమాలు మనం చేసి దేవుణ్ణి సంతోషపెట్టకుండా, అటువంటి ఆలోచన జీవితంలో రాకుండా, ఇదన్నీ మనము మరొక కోణలో ఆలోచించి ఎప్పుడైతే చేస్తామో ప్రైజ్లో దేవుని నామం అక్కడ కనపరచబడుతుంది. దేవుడు అప్పుడు మమ్మల్ని బట్టి సంతోషించేవాడే ఉన్నాడని మనం. హల్లెలూయా. ప్రైజ్లో అందుచుట మనం అన్ని చేయాలి. ప్రైజ్లో ఎందుకంటే ప్రభు నిలబడుతున్నాడు, పరిశుద్ధుడిగా నిలబడుతున్నారు. మన కొరకు రక్తం చేతుని ఆ ప్రభు నిలబడుతున్నారు కనుక అదని తగినట్టు మనం కూడా రావాలి. ఇంత సంవత్సరం మన జీవితంలో ఇచ్చారు, ఎంతవరకు వచ్చింది? 10% ఎదిగామా? 10% దేవుని ప్రైజ్లో, క్రీస్తు యొక్క ఆ ప్రైజ్లో సంపూర్ణ పురుషులు అవడానికి ఎంతవరకు వచ్చింది అని యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలని మనం తెలుస్తాం. 20% అయిందా? 100% అవదు. ప్రైజ్లో 90 అయిందా?
కాలం చూస్తే మీరే ఉపదేశకులు కావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే మనమందరూ మనుషుల యొక్క కొంచెమో కొద్ద అందరి యొక్క అలవాటు ఏంటంటే మనం ఏదో పట్టి కార్యక్రమం చూపించి దేవుని సంతోషపెడతాం. 10 ప్రసంగం వినటండి, ఒక్క ప్రసంగం విని దానిలో 2 మాటలు జీవితములు అక్సెప్ట్ చేయండి. ప్రైజులో దేవుడు ప్రైజులో సంతోషించేవాడే ఉండాలి. వినడానికి బాగుందండి ప్రైజులో, అది ఎక్కడ పనిచేస్తుంది గమనించవలసిన విషయం. ఇదన్నీ ఏంటిది? నీతికి సంరచన. ఏదో విధంగా సొంత ప్రయత్నం చెల్లి పరలోకం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. సొంత ప్రైజ్లో నీతిని స్థాపించి ఏం చేశారు? దేవుని ఎదురు నుండి ఏదో లాగడానికి మనం ప్రైజ్లో ఇష్టపడుతున్నాం. దేవుని చేతి నుండి లాగటం కాదు, ప్రైజ్లో దేవుని యొక్క ఉచితమైన కృప అండి. ఈ పగటి వల్ల మనం ఇక్కడ కూడుకున్నామంటే దేవుని ఉచితమైన కృప. అందరి బట్టి దేవుని స్తుతించండి, అందరి బట్టి దేవునికి మహిమకరంగా జీవించండి, అందరి బట్టి పరిశుద్ధులు అవడానికి మనము జీవిస్తాము, ట్రై చేస్తాం. ప్రైజులు అదే దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్టిజం తీసుకున్నందుకనే కాదు, నీ కొరకు ప్రభు మరణించినాకనే బాప్టిజం తీసుకో. పరలోకం నీవు ప్రైజులో పరలోకం ఆల్రెడీ నీకు ప్రామిస్ చేశారు. గమనించండి, ఆయన మాట చెప్పినందుకనే దానికి ఉపయోగం. ప్రైజులు లేకపోతే మన జీవితం క్రమములోకి రాకపోవడానికి కారణం కూడా ఏంటి? ఇది ప్రైజు. పోలే వచ్చే మార్క్ కొందరు ఉండారు స్టూడెంట్స్, ఏదో విధంగా పాస్ అయితే చాలు అని అనుకున్నారు. కొందరు ఉండారు నాకు 100 మార్క్ రావాలి. వాళ్ళలో క్రమం ఉంది, పద్ధతి ఉంది. వాళ్ళకి ఎవరు ఏం చెప్పవలసిన పని లేదు. వారి ఉదయం లేస్తారు, ట్రై చేస్తారు, చదువుతారు, స్కూల్లో వారు కరెక్ట్ వెళ్తారు, టీచర్ చెప్పేది అన్ని వింటారు, ప్రైజులో తర్వాత దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ విధంగా చేస్తూ వచ్చి ప్రైజులో ఏ మార్క్ పొందుతారు? ప్రైజులో 100 పొందుతారు. ఈ మిగిలిన వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఏదో విధంగా ప్రైజ్ పాస్ అవ్వద్దు. వాళ్ళలో ఓర్డర్ లేదు, క్రమం లేదు. క్రమంగా వాళ్ళు కూర్చోరు, చదువురు, ప్రైజ్ పోలే ఒక 50 వస్తే చాలే. పరలోకములో ఆ విధంగా ప్రవేశనం లేదని ఆ ఛాన్స్ లేదు. కానీ దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మనం బాధ్యతలుగా ప్రైజులో రుణస్థులుగా ప్రభుతో పాటు ఉండడానికి యోగ్యత కలిగి మనం జీవించటమే. ఎందుకంటే ఆ మాట కృపా కరుణాధారముగా బయలుపరచారు. ఇప్పుడు కూడా అంటే దేవుడు మనకు కనిపిస్తేనే మాట తెలుస్తాం. ఆ ప్రభువులే మారడానికి మమ్మల్ని సమర్పిస్తాం. మన స్వనీతి అన్ని కూడా ఏం చేయాలి? పక్కన పడతాం. బాధ్యత కలిగి ప్రభు సన్నిధిలో మనం గడుపుతాం. ఎవరికి ఏం చేసినా అది ఎవరో మమ్మల్ని పొగడుతారు, ఎవరో మమ్మల్ని ప్రైజ్లో మెచ్చుకున్నారు, ఎవరో మమ్మల్ని బాగుందని చెప్తారు. ప్రైజ్ ఓకే, ఒక మాటలో థ్యాంక్స్ చెప్తే ఆల్ రైట్. దాని కొరకు మనం వెయిట్ చేస్తే ఎలాగా? ప్రైజ్లో హల్లెలూయా. దాని కొరకు మనం వెయిట్ చేయాలా? లేదు. చెప్తే లేకపోతే పరలోకంలో మనకు ప్రతిఫలం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేడ అప్రిసియేషన్ ఓకే, ప్రైజ్ అది చెప్పేవారికి, వినేవారికి అది పెద్ద సంతృప్తి కలిగేటట్టు ఉండకూడదు. అది ప్రైజ్ చెప్పేవారు చెప్తారు, మనం కూడా చెప్తాం వేడ్ ఆఫ్ థ్యాంక్స్. ప్రైజ్లో విన్నప్పుడు మనకేదో ప్రైజ్లో అంటే దేవుని విషయాలు కూడా ఈ విధంగా ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు మనకు ఉదాహరణగా ఇచ్చాడు. ఎందుకంటే ఈ రక్షణ అనేది అంత ఇంత కాదండి. దేవుని నామానికి ఏమైనా కాక ఎంతమంది బయట ఉన్నారు రక్షణ లేని వారికి దొరకటం లేదు, ఛాన్సే లేదు. వారికి కన్ను తెరవడలేదు. మనకి కన్ను తెరిచినట్టయితే దేవుడు తెరిచారు కనుక మనం అనుభవిస్తాము. 100% ప్రభు వలె మారాలని ఒక బాధ్యత మనకు ఉంటుంది. హలో ఏంటి? 100% ఆత్మీయ జీవితంలో బాధ్యత కలిగి జీవించాలని ఒక బాధ్యత మనకు ఉంది. ప్రైజులు అందుకనే నమ్మకస్తులుగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. మన ప్రయత్నం వల్ల కాదు కానీ
ఆ కృప మీద మనం ఆధారపడి మనం ముందుకు సాగుతాం. స్వనీతిని మనం ఏం చేద్దాము, పక్కన పెడతాం. తెలుస్తుంది హల్లెలూయా. అది ఎక్కడికి చెల్లేదు కనుక దేవుని ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప మనం ఆస్వాదిస్తూ బాధ్యతలు కలిగి మనం జీవిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మూలంతనే దీవించిన కాక ఆమేన్. అందరు కూడా తల్లించండి, ప్రార్థన చేయండి, ఒక్క క్షణం ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మనము చేయడానికి బాధ్యస్థలమే, జీవించడానికి బాధ్యస్థలమే, పరిశుద్ధత కలిగి ఉండడానికి బాధ్యస్థలమే. అది మన యొక్క ఆలోచన ప్రకారం అలాగుండి ఆ పరిశుద్ధతను పొందుకోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మాటలను ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఒక్కసారి దేవుని సల్ల, ప్రభువా మా నీది ఏమీ లేదు ప్రభు, సొంతమైన నీది ఏమీ లేదు ప్రభు, అన్ని ప్రైజ్ ది లార్డ్ 99 ఉన్నా సరే ప్రభు మమ్మల్ని కూడా పాపులం ఎందుకంటే ఒక్కటి ఉండదండి పాపులకు మా ప్రైజ్. అయినా ఆ పాపులైన మమ్మల్ని ప్రేమించి ప్రస్తుత ప్రభువును మనకి బయలుపరిచారు. కరుణ ఆలయమయుడుగా, కరుణకి ఆధారముగా బయలుపరచినందున నీకు వందనమైన చెప్తాను. దేవుని సన్నిధిలో సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన స్వనీతి అన్ని కూడా పక్కన పెడతాం, దేవుని నీతి మీద ఆధారపడతాం, బాధ్యత కలిగి జీవిస్తాం, పరిశుద్ధులుగా ఉన్నాం. దేవుని రాకడలు మనమందరం ఆయన ఉన్నట్టు మనం చూడాలి, ఆయనతో పాటు నివాసం చేయాలి. ప్రార్థన చేయాలి. ఒకరు శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు, అందరి బట్టి నీకు వందనాలు. ఆరాధనలో నీవు నడిపించారు, నీవు తోడే ఉన్నారు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. మా జీవితంలో ఏమీ లేనప్పుడు కూడా ప్రభువా నీ కృప చెప్పున మమ్మల్ని అనుదినం నడిపిస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞత కలిగి, బాధ్యత కలిగి ప్రభువా హల్లెలూయా, స్తోత్రము. నీ యొక్క హల్లెలూయా స్తోత్రము సంపూర్ణతలోకి మేము రావాలని యొక్క ఉద్దేశంతో పరిశుద్ధతను సంపూర్తి చేయడానికి కృప అనుగ్రహించు. హల్లెలూయా, స్తోత్రం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఏ కృపా దీర్ఘం మా మీద కుమరించమని ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ఎంతమండ కానుక బాగా తెచ్చేందుకు ప్రభు దీవించి ఆశీర్వదించి. ముఖ్యంగా రేపు నుండి ఎగ్జామ్ జరుగుతుంది, పిల్లల్ని జ్ఞాపకం చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి పోస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, స్తోత్రం. రాయడానికి కూడా జ్ఞానం దయచేయండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కూడా కృప దయచేయమని ప్రార్థిస్తాం. దీవించి నీవే మహిమ పొందండి. అదే ఎబనేశ్వర్ గారిని బట్టి స్వస్థపరచండి, శాంతి ప్రేరణ పట్టండి, విడుదల నిగ్రహించండి. సత్యగాన్ని బట్టి ఎక్కువ వందనములు, ముట్టి స్వస్థత ఇచ్చండి. చిన్నపిల్లలు ఉన్నారు ప్రభు, వారు కూడా ఫీవర్తో ఉండగా నీవు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతిలో బలపరచండి. ఒక వారకాలం జీవించడానికి వల్ల కృప దయచింది ప్రభు. అనుదినము నిన్ను స్మరిస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ యొక్క త్యాగం మేము జ్ఞాపకం చేస్తూ ప్రభు, దానికి తగినట్టు మేము జీవిస్తూ ముందుకు సాగే కృపను గ్రహించండి. సమస్తము నీకే అభవిస్తున్నాను, జీవించమని ప్రార్థన చేసినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలంతో ఉండని గాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. అందరికీ వందనాలు.